దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం విభాగ ప్రాణాయామ ముద్రలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఏ విధంగా వేయాలి ముద్రలు అన్నవి, ఎటువంటి రకాల ముద్రలు ఉంటాయో తెలుసుకుందాం. వీటిని పంచముద్రలు అంటారు. దాంట్లోనే మళ్ళీ డివైడ్ చేసి విభాగ ప్రాణాల ముద్రల కింద కూడా భావించవచ్చు. పంచముద్రలు ముందుగా తెలుసుకుందాం. పంచముద్రల్లో చూడండి, 2 చేతులు బొటన చూపుడు వేళ్ళు కలిపి గుండ్రంగా వచ్చేటట్టు ఉండాలి. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి. సైడ్ నుంచి చూస్తే తిన్నగా కనబడతాయి. అరచేతులు వెనక భాగాన్ని ఏమంటాం మండ భాగం, మోకాళ్ళ దగ్గర ఉండాలి. ఇలా ఉండాలి. అయితే ఈ ముద్రలు వేసే ముందు చేతితో వేసే ముద్రలన్నీ చేతులు శుభ్రంగా కడుక్కొని చేస్తే ప్రాణశక్తి చక్కగా ప్రవహిస్తుంది. ఈ విధంగా పెట్టాలి, కానీ చేతులు ఈ విధంగా పెట్టొద్దు, కిందకు వాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వేళ్ళు మొదట్లో అలవాటు ఉండదు, వంగిపోతుంటాయి. చేయగా 4-5 రోజుల తర్వాత స్ట్రైట్గా ఉండడం అలవాటు అవుతుంది. నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు సున్నితంగా మూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. దీన్ని ఏమంటాం మనం? జ్ఞాన ముద్ర. ఇది ఫస్ట్ది. పంచముద్రల్లో ఇది ఫస్ట్ ముద్ర, జ్ఞాన ముద్ర మొదటిది. దీనివల్ల నాలెడ్జ్ బాగా పెరగడానికి పనిచేస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ మనం ముందుగా ఒక ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇదే చేతులని తిరగేసి ఇంకొంచెం వెనక్కి పెట్టి ఈ విధంగా ఉంటే వేళ్ళు వంగిపోకుండా ఉంటాయి. ఇక్కడ పెడితే పడిపోతాయి కనుక ఈ విధంగా పెడితే దీన్ని చిన్ ముద్ర అంటారు. జ్ఞాన ముద్రకి చిన్ ముద్రకి చాలా తేడా ఉంది. చిన్ అంటే చిత్తాన్ని కూడా సరిచేసే ముద్ర చిన్ ముద్ర. శరీరం, మనసు, చిత్తం అంటారు కదా, ఇక్కడ చిత్తాన్ని కూడా సరిచేస్తుంది. జ్ఞాన ముద్రలో మనసుని సరిచేస్తుంది. అది డిఫరెన్స్. చిన్ ముద్ర వలన చిత్తాన్ని సరిచేస్తుంది. జ్ఞాన ముద్ర వలన ఇక్కడ ఏమవుతుంది? నాలెడ్జ్ పెరుగుతుంది. 2 రకాలుగా తెలిసింది. అయితే ఇక్కడ మనం ప్రాణాయామ ముద్రల కింద భావించుకుంటే జ్ఞానముద్రలో ఉన్నప్పుడు మనం స్ట్రైట్గా కూర్చోవాలి. ఇందులో కళ్ళు సున్నితంగా మూసుకుంటే ఏమవుతుంది? ఈ వేళ్ళు కొనలు కలవగానే శరీరం లోపల ప్రాణశక్తి చక్కగా ప్రవహించడం, ఆలోచనలు మనం ఎంత ఆలోచిస్తే అంతే శ్వాస తీసుకోవడానికి కనెక్షన్ ఉంటుంది. శ్వాసకి ఆలోచనకి అభినవ సంబంధం ఉంటుంది. మనం ఎంత ఆలోచిస్తామో అంతే శ్వాస తీసుకుంటాం. ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. దీనికి ఉదాహరణ తెలియాలంటే, కోపం వచ్చినప్పుడు బాగా ఎక్కువ శ్వాస తీసుకుంటాం. తెలిసి ఎవరితో గొడవ పెట్టినప్పుడు మనం పీల్చి గాలి బాగా పీల్చుకొని వారితో గొడవలు పడడం చేస్తూ ఉంటాం కదా. అందుకు ఇక్కడ ధ్యాన ముద్రలో మనం ఎంత ఆలోచిస్తే అంతే శ్వాస తీసుకునే సిస్టమ్ పనిచేస్తుంది. చిన్న ముద్రలో ఏం చేస్తుంది? శ్వాస కింద నుంచి తీసుకుంటుంది, నాభి దగ్గర నుంచి శ్వాస తీసుకుంటుంది. అంటే ఊపిరితిత్తుల కింది భాగం నుంచి బాగా ఫిలప్ చేయగలిగే శక్తి ఉంది. ఖాళీ చేయడం కూడా కింద నుంచి పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇది చిన్న ముద్ర. ఇదే చిన్న ముద్రలో ఇలాగే ఉంచి మిగిలిన 3 వేళ్ళు అంటే మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు ఈ విధంగా మెల్లిగా మూసేస్తే చూడండి, బొటన వేలు ఇలా ఉన్నాయి కొక్కెన్లాగా. మూసి అలాగే చేతులు కిందకు ఉంచితే దీన్ని చిన్మయ ముద్ర అంటారు. చిన్మయ ముద్రలో ఏమవుతుంది? శ్వాస సరిగ్గా ఛాతీకి మధ్య భాగంలో నిండుతుంది. చిన్న ముద్రలో నాభి వరకు నిండుతుందని తెలుసుకున్నాం కదా. అంటే ఇక్కడ మరొక రకంగా ఆలోచించండి. ఊపిరితిత్తులు పైనుంచి కంఠం దగ్గర నుంచి కింది వరకు ఊపిరితిత్తులు 2 ఉంటాయి, 2 వైపులా కదా. వీటిని 3 భాగాలుగా విభజిస్తే ఈ అరచేయి భాగం మూసి పెడితే ఎంత? ఈ భాగం 1, మధ్య భాగం స్థాన భాగం 2, కింద భాగం 3. 3 భాగాల్లోని చిన్న ముద్రలో కింది భాగం నుంచి నిండుతుంది. అంటే కింద భాగంలో శ్వాస నిండుతుంది. చిన్మయ ముద్రలో మధ్య భాగంలో శ్వాస నిండుతుంది, కడుపు భాగంలో శ్వాస నిండదు, కంఠ భాగంలో శ్వాస నిండదు. ఇవి మనకు తెలియాలంటే ఒక ముద్రలో అట్లీస్ట్ ఎంత లేదన్నా 15-20 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీకు శ్వాస శరీరంలో ఎక్కడ నిండుతుందో తెలుస్తుంది. చిన్మయ ముద్ర కళ్ళు మూసుకొని చూసుకుంటే సరిగ్గా ఈ భాగంలో శ్వాస ఊపిరితిత్తులు గుండె ఉండే ప్లేస్లోనే ఊపిరితిత్తుల్లో శ్వాస నింపబడుతుంది. అందుకే దీన్ని చిన్మయ ముద్ర అన్నారు. ఏ విధంగా వేయాలి మరోసారి చూడండి. బొటన చూపుడు వేళ్ళు కలిపి ఉంచుతాం, మిగిలిన వేళ్ళన్నీ కలిసి నెమ్మదిగా మూసి ఉంచుతాం. అరచేతులు మధ్య భాగంలో ఉంటాయి. మండ భాగం అంటే అరచేయి వెనక భాగం పైకి ఉంటాయి. ఈ విధంగా మోకాళ్ళ దగ్గర ఉంచుతాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉంటాం. ఇక్కడ శ్వాస మధ్య భాగంలోనే నిండుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. దానికి మరో రకంగా కూడా తర్వాత తెలుసుకుందాం. ఇది చిన్మయ ముద్ర. ఎన్ని వచ్చాయి ఇక్కడ? జ్ఞాన ముద్ర 1, మనం ఆలోచించినంతే శ్వాస తీసుకున్నది. చిన్న ముద్ర తిరిగేస్తే శ్వాస కింది భాగంలో నిండడానికి తెలుసుకున్నాం. చిన్మయ ముద్రలో మధ్య భాగం ఊపిరితిత్తు సెంటర్ భాగంలో ఈ భాగంలో శ్వాస నిండడం తెలుసుకున్నాం. బొటన వేలు లోపలుంచి అన్ని వేళ్లతో దాన్ని మూసి పట్టి ఉంచి అదేవిధంగా నేలకు ఉంచితే ఆది ముద్ర అన్నారు. ఆది అంటే మొదలు, ఆది అంతం అంటారు కదా. మొదలు నుంచి చివరి దాకా. ఇక్కడ మొదల భాగం. ఇక్కడ మన శరీరంలో విభాగ ప్రాణాయామం ప్రకారం ఊహిస్తే ఆది అంటే ఈ మొదలు భాగం. కంఠ భాగం నుంచి ఇక్కడ దాకానే శ్వాస నడుతుంది. ఈ బొటన వేలు కంఠ కుహరం దగ్గర టచ్ చేస్తే ఈ భాగంలోనే శ్వాస నడుతుంది. కళ్ళు మూసుకొని
మెల్లిగా శ్వాసను అబ్జర్వ్ చేయాలి. కళ్ళు మూసుకొని ముక్కు చివరి భాగంలో మనసు పెట్టి లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలిని చూస్తూ ఉండడమే. ఏ విధంగా చూడాలి? సాక్షిభావంగా ప్రశాంతంగా ఉండి మెల్లిగా దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ శ్వాస రాపిడి తెలుస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు చల్లగా వెళ్ళడం, బయటికి రావడం, వెచ్చగా రావడం తెలుస్తుంది. సాక్షిభావంగా చూడడం ప్రాక్టీస్ చేయాలి. శ్వాసని మనసు దాని మీదనే ఉంచితే తెలుస్తుంది. ఇదేం ముద్ర? ఆది ముద్ర. ఇలాగే ఆది ముద్రలోనే ఉంచి అరచేతులు పైకి తిప్పినట్టు ఉంచాలి. వేళ్ళు మాత్రం ఓపెన్ చేయకూడదు. గోళ్ళు కనిపిస్తాయి. ఈ చేతిని చూడండి. ఈ చేతిని పిడికిలు బిగించినప్పుడు ఈ భాగం కనబడుతుంది. ముందు భాగం అంటే మండ భాగం, అరచేయికి ఈ భాగం ఇలా పైకి ఉన్నప్పుడు 2 చేతులు ఇవి కలిసి ఉంచాలి. ఇవి కలిసినప్పుడు ఇలా మార్చకూడదు. ఇలాగే బొటన వేళ్ళు మొదల భాగం బయట సైడ్ ఉంటుంది. ఇలాగా అరచేతి ఇది చెయ్యి భాగం అంటారు. మీకు తెలుసా? పార్ట్స్ అన్నీ తెలుసు కదా మనకి. ఇవి వేళ్ళు, ఈ వేళ్ళకి ఉండే భాగం ప్యాడ్ అంటారు వీటిని. ఇవి అరచెయ్యి, ఇది మండ భాగం, ఇది మణికట్టు భాగం, ఇది చెయ్యి, ఇది మోచెయ్యి. చెయ్యి అన్న భాగం ఇదే. మడికట్టు భాగం ఇది, చెయ్యి ఇది, మోచెయ్యి ఇది, చేతి కండ భాగం, భుజస్కంధం. ఇప్పుడు ఏం చేసాం? ఈ విధంగా పెట్టినప్పుడు చేతి వేళ్ళు పై సైడ్ వచ్చినప్పుడు పెట్టి ఇలా పెడతాం. ఇది ఒంటి తగిలి ఉండాలి, లేకపోతే ఇలా ఉంటే ఉండలేము, నొప్పులు వస్తాయి. ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటే దీన్ని బ్రహ్మముద్ర అన్నారు. బ్రహ్మ అంటే పూర్తి, బ్రహ్మాండం, బ్రహ్మోత్సవాలు, బ్రహ్మానందం. బ్రహ్మ అంటే పూర్తి, కంప్లీట్. ఈ విధంగా అన్నప్పుడు ఏమవుతుంది? శ్వాస శరీరంలో పూర్తిగా ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది. కళ్ళు మూసుకొని ఆ శ్వాసను చూడండి, మెల్లిగా అబ్జర్వ్ చేయండి. మెల్లిగా తెలుస్తుంది ఎలా నిండుతోంది, ఎందుకు నిండుతుంది, ఈ చేతులు ఈ విధంగా పెట్టడానికి అన్నది ఇంకా తెలుసుకుందాం. ఇది బ్రహ్మముద్ర, పూర్తిగా నిండుతుంది. ఇప్పుడు ఎన్ని ముద్రలు వచ్చాయి? 5 వచ్చాయి. మరొకసారి లెక్క చూసుకుందాం. ఇది జ్ఞానముద్ర 1, తిరగేస్తే చిన్ముద్ర 2, వేళ్ళు మూసి పెడితే చిన్మయ ముద్ర 3, బొటన వేళ్ళు లోపల పెడితే ఆది ముద్ర 4, 2 చేతులు కలిసి వస్తాయి. బ్రహ్మముద్ర 5. పంచముద్రలు అంటారు వీటిని. విభాగ ప్రాణాయామ ముద్రలు కూడా అంటారు వీటిని. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? సెక్షనల్ బ్రీతింగ్ ముద్రాస్. ఇవి చాలా సున్నితంగా నిశితంగా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అందుకే చాలామంది ఈ విషయాన్ని పక్కన పెట్టేసి అందరికీ అర్థమైనట్టుగా వేరే పద్ధతులుగా చెప్తారు. అది కూడా మనం తెలుసుకుందాం. ఈ 5 ముద్రలు తెలిసే కదా పంచముద్రలు. ఈ ముద్రలు ఈ విధంగా చేసినప్పుడు శ్వాస ఇక్కడే నిండుతుంది, ఇక్కడ నిండదు అని ముందు తెలుసుకున్నాం. ఇంకొక ముద్రలో మధ్య భాగంలో శ్వాస నిండుతుంది, పైన కింద నిండదు అని తెలుసుకున్నాం. మరొక ముద్రలో పై భాగంలోనే శ్వాస నిండుతుంది, కంఠం దగ్గర. మరో భాగం ఎక్కడ నిండదని తెలుసుకున్నాం ఆది ముద్రలో. అవునా? ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి? శ్వాస మిగిలిన భాగాల్లో ఎందుకు నిండదు? దానికి కారణం ఏమిటి? శరీరంలో ఆ కదలిక జరిగేది, ఆ శ్వాస ఏ విధంగా నిండుతుందో తెలుసుకుందాం. చూడండి, చేతికి 2 ఎముకలు ఉంటాయి. ఇది మోచేయి నుంచి భుజం దాకా ఒక ఎముక ఉంటుంది. మోచేయి నుంచి మణికట్టు దాకా 2 ఎముకలు ఉంటాయి. సన్నగా 2 బోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన ముద్రలో కూర్చున్నామో ఈ 2 ఎముకలు బోన్స్ స్ట్రైట్గా ఇక్కడ దాకా ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని ఇలా ట్విస్ట్ చేసామో ఇక్కడ మాత్రం స్ట్రైట్గానే ఉంటాయి. ఈ 2 ఎముకలు ఇక్కడికి వెళ్ళేసరికి ఇలాగ వస్తాయి, క్రాస్ అవుతాయి. ఈ విధంగా క్రాస్ అయ్యాయి కదా. ఇక్కడ ఇదే ఉంటుంది, తిరిగినప్పుడు ఇలా తిరుగుతాయి కనుక క్రాస్ అవుతాయి. ఈ పై ఎముక ఇలా చూడండి, ఇక్కడ 2 ఎముకలు, ఇటుపక్క ఎముక ఇది. ఇలా తిప్పినప్పుడు ఏమైంది? ఇలా క్రాస్గా వెళ్ళింది. ఆ విధంగా తిరగగానే, చేతులు ఈ విధంగా తిప్పగానే శ్వాస ఏమవుతుంది? కింద భాగం నుంచి, అంటే ఈ సైడ్లలో లాకింగ్ సిస్టమ్ ఓపెన్ అయిపోతుంది, కిందది ఓపెన్ అయ్యి చేస్తుంది అని. ఇలా అన్నప్పుడు ఇది చిన్ముద్రలో. చిన్మయ ముద్రలో ఏం చేస్తున్నాం? జలతత్వం, పంచభూతాలు, పంచతత్వాలు మనం తెలుసుకున్నాం ముందు. జలతత్వాన్ని తగ్గిస్తున్నాం, పృథ్వీతత్వాన్ని తగ్గిస్తున్నాం, ఆకాశతత్వాన్ని తగ్గిస్తున్నాం. అంటే ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నాం. అందుకోసం ఈ చిన్మయ ముద్రలో ఏమవుతుంది? ఈ కింద భాగం పై భాగం లాక్ అయిపోయి మధ్య భాగంలోనే శ్వాస నిండుతుంది. ఆది ముద్ర లోపల ఏమవుతుంది? ఆది ముద్ర అంటే ఇలా పెట్టిందే. ఇది చిన్మయ ముద్ర అయింది కదా, బొట్టనవేలు ఇలా పెట్టాం. ఆది ముద్ర బొట్టనవేలు లోపల ఉంచి అలాగే ఉంచాం. బొట్టనవేలు కూడా ఇలాగ ఉన్నదాన్ని లోపల మూసేస్తాం. అంటే అగ్నితత్వం, ఫైర్ ఎనర్జీని కూడా తగ్గిస్తున్నాం శరీరంలో. తగ్గగానే ఏమవుతుంది? శ్వాస తీసుకోవడానికి అవకాశం ఇవ్వదు. గుండెకి దానికి కావాల్సిన ఫైర్ అందించక పైన కంఠ భాగాలు నడుతుంది. ఆది మొదలు ఈ భాగంలో శ్వాస నడుతుంది. మళ్ళీ ఈ బోన్స్ స్ట్రైట్ చేసాము. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు స్ట్రైట్ అవుతాయి. ఈ స్ట్రైట్ చేసినప్పుడు ఈ పక్కన లోపల నరాలు కొంచెం ఇలా తిప్పగానే, మోచేయి కొద్ది దూరం అవ్వగానే
కంప్లీట్ ఓపెన్ అయిపోతాయి నరాలని. లోపల గాలి వెళ్ళడానికి చిన్న లాక్ సిస్టమ్ లాగా ఇలా మూసుకుంటాయి. ఇది బ్రహ్మముద్ర. బ్రహ్మ అంటే అన్ని అవయవాలకి మనం తీసుకున్న గాలి అన్ని వైపుల నుంచి వెళ్తుంది. రిప్స్ నుంచి శరీరంలో రక్తం ఏం చేస్తుంది, ఊపిరితిత్తుల దాకా వెళ్ళి ఆ ఆక్సిజన్ని కొద్దిగా క్యారీ చేసుకొని వెళ్తుంది. ఒక్క కణం 192 రకాల ఐటమ్స్ని శరీరాన్ని తీసుకెళ్తుంది. విటమిన్స్ లాంటివి, విటమిన్స్, క్యాలరీస్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఈ విధంగా బోర్డు తీసుకెళ్ళి శరీరానికి ఎక్కడ ఏది ఎప్పుడు అందించే శక్తి ఆ రక్తంలో ఉంటుంది. రక్త కణంలో కూడా ఆక్సిజన్ లేకపోతే అది పనిచేయదు. ఆక్సిజన్ ఉంటేనే అక్కడ పనిచేసినప్పుడు బర్న్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అందుకే తీసుకున్న పదార్థాలు ఆక్సిజన్ అంటే మంచి పదార్థమే తినాలి. కార్బన్గా ఉండే పదార్థం, కార్బన్ అంటే బొగ్గు. మనకి ఎగ్జాంపుల్ ఏం కావాలి, చపాతీ కాలుస్తాం, కాల్చినప్పుడు అక్కడక్కడ నల్లగా అయిపోతుంది, అదేంటది కార్బన్. ఆ కాలిపోయిన మాడిపోయిన దాన్ని కూడా అది మనం తినేస్తుంటాం. అది చాలా డేంజర్, క్యాన్సర్ రావడం కూడా అవకాశాలు ఉంటాయి. చాలా మంది దీని మీద రీసెర్చ్లు కూడా చేశారు. అందుకు ఈ విధంగా చేస్తే ఇది పంచముద్రలు లేకపోతే విభాగ ప్రాణాయామ ముద్రలు. శరీరంలో ఎక్కడ ప్రాబ్లం నొప్పిగా ఉందో ఆ ముద్రలో కొద్దిసేపు ఉంటే అక్కడ గాలి వెళ్ళి ఆ నరం పట్టేసిన నరాన్ని మెల్తిపడ్డది ఫ్రీ చేస్తుంది. ఇది ఈ ముద్రలో ఉన్న గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.